అసలు ఏంది ఈ కోడిగుడ్ల స్కామ్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతారు. అసలు ఏంది ఈ కథ? కోడిగుడ్ల స్కామ్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. రంజిత్ రెడ్డి మాట్లాడిన 2 ఆనుముత్యాలు మాట్లాడిండు. ఆయన మాట్లాడింది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి మొక్కజొన్నలు తీసుకోవద్దు అని ఒకసారి గవర్నమెంట్తో మాట్లాడిండు. ఆయన అవసరం ఉన్నప్పుడు ఒకసారి తీసుకోండి అని మాట్లాడిండు. మీరు ఆల్రెడీ పార్లమెంట్లో ఆయన మాట్లాడిన వీడియోలలో చూడండి. ఆయన ఎప్పుడు కూడా పార్లమెంట్లో మాట్లాడింది చేవెళ్ళ నియోజకవర్గాని కోసం ఇంతకుముందు ఏమీ మాట్లాడలేడు. ఆయన మాట్లాడింది ఎప్పుడైనా సొంత విషయాలే మాట్లాడుకున్నాడు, కానీ పార్లమెంట్ కోసం ఏం మాట్లాడలేడు. ఆయన చేవెళ్ళకి చేసింది కూడా ఏమీ లేదు. 4 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి 4 ఏళ్ళు బయట తిరిగి లాస్ట్ 1 ఇయర్ ముందర మళ్ళీ పబ్లిక్లో వచ్చిండు. అప్పుడు లీడర్లు వెంబడి తిరగడము ఇక్కడ రావడం జరిగింది, కానీ ఆయన అంతకుముందు 5 ఏళ్ళలో చేసింది ఏం లేదు. లాస్ట్ మూమెంట్లో ఒక 1 ఇయర్ కింద వచ్చి మళ్ళీ గెలవడానికో మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేయడానికి అనే ఉద్దేశంతోనో రావడము చేయడం, ఇక్కడ బస్ స్టాండ్ చేయించినా అని లేకుంటే గ్రౌండ్ చేయించినా ఏది చేసినా ఆయనకు వ్యక్తిగతంగా అవసరాల కోసమే చేసుకుంటాడు, కానీ ఏదో ప్రజల కోసం ఉండి ఫస్ట్ నుంచి ఆయన చేసిన పనులు మాత్రం ఏం లేవు, చెప్పుకోదగ్గ పనులు. అసలు ఏంది కోడిగుడ్డు కథ అసలు ఏంది అసలు? కోడిగుడ్డ అంటే చూస్తున్నారు కదా, కోడిగుడ్ల స్కాము, ఆయన ల్యాండ్ స్కామ్స్ అన్ని చూస్తున్నారు కదా. చిన్న గుడ్డు ఇస్తా అని చెప్పి పెద్ద గుడ్డు ఇచ్చిందంట, పెద్ద గుడ్డు ఇస్తా అని చెప్పి చిన్న గుడ్డు ఇచ్చిందంట. అసలు ఏనేందో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏంది దీని కథ ఏంది చెప్తున్నానండి. ఆయన ఇంతకుముందు ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ తిట్టినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిండు. ఎక్కడ ఉంటే అక్కడ మారడం అంతే ఆయనది. మొత్తం ఆయనకు ఒక ఏమీ లేదు. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఎంపీ సీటు, ఎంపీగా గెలవాలి అనేది ఉంది ఒక తత్వం తప్ప ఆయనకు వేరే ఏమీ లేదు. ఆయన గెలిచి కూడా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు జనాలు కూడా కొత్తగా పేరు పెట్టారంట ఆయనకి, రంజిత్ రెడ్డికి. మరి ఏదో తెలుసా మళ్ళా? అదే కోడిగుడ్డు, ఇంకేంటి కోడిగుడ్డు రాజా అనేది పెట్టారు. అవును.